మనము 5th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి విషయాల్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో అయిన తర్వాత మీకు నెక్స్ట్ మీకు 3rd, 4th, 5th సంబంధించిన తెలుగు కంటెంట్, గ్రామర్కి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 3rd క్లాస్లోకి వెళ్ళి, 4th క్లాస్లోకి వెళ్ళి, 5th క్లాస్లోకి వెళ్ళి అన్నీ కవర్ అయ్యే విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 3rd, 4th, 5th కంప్లీట్ అయిపోతుంది. తెలుగుకి సంబంధించి కంటెంట్ అయిపోతుంది, గ్రామర్ అయిపోతుంది. నెక్స్ట్ 6th, 7th, 8th సంబంధించినటువంటి గ్రామర్ని, అదేవిధంగా కంటెంట్ని, అదేవిధంగా కవి పరిచయాలని మనము రివిజన్ చేసుకుని మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకుందాం. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 5th క్లాస్లో మొదటి లెసన్ పేరు మన జెండా ఉంటుంది. అక్కడ కొన్ని పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పద్యాల్ని రాసింది ఎవరు అడిగే అవకాశం ఉంది. కొన్ని 4 లైన్లు తీసుకోవడం జరిగింది. శాంతి సహనం సత్యరూపమ్మ, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా అనే ఇంకా పద్యాలు ఉన్నాయి. ఇవి ఫస్ట్ 4 లైన్లు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు పద్యాలు ఇచ్చి, పద్యం 4 లైన్లు ఇచ్చి ఎవరు రాశారని అడిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని రాయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మన జెండా పాఠంలో ఉన్నటువంటి పద్యాలని, గేయాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాయడం జరిగింది. దేంట్లో నుండి తీసుకోబడిన ఈ పద్యాలు అంటే స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలో నుండి ఈ గేయాన్ని తీసుకోవడం అయితే జరిగింది. శాంతి సహనమా సత్యరూపం అనే గేయాన్ని స్వరభారతి భక్తి దేశభక్తి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. దీన్ని రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాయడం జరిగింది. ఇక మనం దీంట్లో కొన్ని ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. కేతనం అంటే జెండా, అంబరం అంటే ఆకాశం, ధరాతలం అంటే భూమి, పర్జన్యం అంటే మేఘాలు, ముష్కరులు అంటే దొంగలు అని అర్థం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరోజినీ నాయుడు 1879 సంవత్సరంలో ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఎవరు? సరోజినీ నాయుడు గారు. ఇప్పుడు 1879 ఫిబ్రవరి 13. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్లో. ఆమె తండ్రి పేరేంది? అఘోరనాథ చాటుపాధ్యాయ. సరోజినీ నాయుడు యొక్క డాడీ పేరు ఏంటంటే అఘోరనాథ చాటుపాధ్యాయ. ఆమె యొక్క అమ్మ పేరు ఏంటంటే, తల్లి పేరు వరద సుందరి దేవి అనేది మన సరోజినీ నాయుడు యొక్క అమ్మగారి పేరు. సరోజినీ నాయుడు యొక్క భర్త పేరు ఏంటంటే జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు. ఇతను సుప్రసిద్ధ వైద్యుడు, డాక్టర్ అన్నట్టు. ఇతను మన సరోజినీ నాయుడు యొక్క భర్త గారు డాక్టర్గా పనిచేస్తుండే. అతని పేరు జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు, ఇతని యొక్క పేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమెకి 1915 సంవత్సరంలో సరోజినీ నాయుడికి మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. అయితే 1930 సంవత్సరంలో ఆమెకు అక్కడి నుండి పిలుపు రావడం జరిగింది. పిలుపు అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది 1930లో. ఈమెను ఎక్కడ వేశారంటే ఎర్రవాడ జైలులో నిర్బంధించడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1930 సంవత్సరంలో ఈ మన సరోజినీ నాయుడు గారిని ఎర్రవాడ జైలులో వేయడం జరిగింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించారు మన యొక్క సరోజినీ నాయుడు. అందుకే సరోజినీ నాయుడుకి భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించడం జరిగింది మన యొక్క సరోజినీ నాయుడు గారు. సో ఇది సరోజినీ నాయుడుకి సంబంధించి మన 5th క్లాస్ తెలుగులో ఉంది, ఫస్ట్ లెసన్లో. నెక్స్ట్ యాదగిరి గుట్ట. ఇది యాదగిరి గుట్ట అనేది పూర్వపు నల్గొండ జిల్లాలో ఉంటే ప్రస్తుతం అయితే యాదాద్రి జిల్లాలో ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథల్లో అయితే ఉన్నది. యాదర్శి కోరిక మేరకు నరసింహస్వామి గుట్టపై వెలిశాడు. ఎవరి కోరిక మేరకు? యాదర్శి కోరిక మేరకు అతని పేరు మీదనే యాదగిరి గుట్ట వచ్చిందని కూడా ఒక కథ అయితే ఉంది. ఈ గుట్ట మీద గుండం ఉన్నది. దీనిని విష్ణు గుండం అని కూడా అంటాము. యాదగిరి గుట్ట పైన ఒక గుండం ఉంది, దాన్ని విష్ణు గుండం అని అంటాము. ఇక్కడ యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి, ఏప్రిల్ నెలలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అడిగే అవకాశం ఉంటుంది. యాదగిరి గుట్టపై ఏ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటే మార్చి, ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఇక్కడ పాల్గొన్న శుద్ధ విధియ నుండి ద్వాదశ వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? 11 రోజులు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? పాల్గొన్న శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు. పాల్గొన్న శుద్ధ విధియ నుండి ద్వాదశ వరకు 11 రోజుల పాటు మన యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి యాదగిరి గుట్టపై. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టడం జరిగింది. కొండగట్టుకు దగ్గరలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. కొన్ని వ్యాకరణ అంశాలనే చూద్దాం. భూతకాలం అయితే మీకు తెలుసు, జరిగిపోయిన దాన్ని భూతకాలం అంటే, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది, వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నదాన్ని మనం వర్తమాన కాలం అంటాం. నెక్స్ట్ అంటే దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి మనకు దీని గురించి డీటెయిల్స్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీ టాపిక్ అది వ్యాకరణ అంశాల్లో. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం
ఒక ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున మన యొక్క సాలార్జంగ్ మ్యూజియం దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు. సాలార్జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున దారుల్ షిఫా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఉంది. దారుల్ షిఫా అనే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని, అదేవిధంగా మూసీ నదికి ఏ దిక్కు అంటే దక్షిణ ఒడ్డున అయితే ఉంది. సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్, సాలార్జంగ్ 3 అని కూడా అంటారు అతన్ని, ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించడం జరిగింది. మీర్ యూసుఫ్ అలీ ఖాన్, ఇతన్నే సాలార్జంగ్ 3 అని అనడం జరుగుతుంది. మన యొక్క సాలార్జంగ్ మ్యూజియం పైనుండి చూస్తే అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేందుకు తెరచడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 1951 డిసెంబర్ 16న దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మన యొక్క సాలార్జంగ్ మ్యూజియం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో మనది 3వ స్థానంలో ఉంది. సాలార్జంగ్ మ్యూజియం 3వ స్థానంలో ఉంది. ఇక దీనిని భారత పార్లమెంటు జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా కూడా గుర్తించడం జరిగింది. మన యొక్క భారత పార్లమెంటు సాలార్జంగ్ మ్యూజియాన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించడం జరిగింది. ఈ మ్యూజియంలో మొత్తం ఎన్ని రూమ్లు ఉంటాయంటే 38 గదులు అయితే ఉంటాయి, 38 అరలు ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రేబక్క శిల్పంను 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోయ్ ఇటలీ దేశస్థుడు చెక్కడం జరిగింది. చాలా బాగుంటుంది ఇది రేబక్క శిల్పం. 19వ శతాబ్దానికి చెందిన ఇటలీ దేశస్థుడైనటువంటి జీబీ బెంజోని దీన్ని చెక్కడం జరిగింది. అర్ర నడిమిట్ల నిలువెత్తు చెక్క శిల్పం, దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, అతని పేరు మెఫిస్టో ఫిలిప్స్. వెనుక నుండి చూస్తే ఆడ మనిషి కనిపిస్తారు, ఆమె పేరు మార్గరిటా. సో ఇక్కడ మనిషి ముందు నుండి చూస్తే మగ మనిషి కనిపిస్తారు, అతని పేరు మెఫిస్టో ఫిలిప్స్. వెనక నుండి కనిపించే అమ్మాయి, అద్దంలో కనిపించే అమ్మాయి కనిపిస్తుంది, ఆమె పేరు మార్గరిటా. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కొన్ని వ్యాకరణ అంశాలు ఉన్నాయి. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను, ఈ పదాలు వ్యాకరణ భావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను మనం సమాపక క్రియలు అంటాము. ఆమె టీవీ చూసింది, ఆమె టీవీ చూస్తుంది, ఆమె పడిపోయింది, ఆమె వస్తుంది, ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు వాక్యాన్ని సమాపక క్రియలు అంటాము. ఆమె టీవీ చూస్తూ అన్నం తింటుంది. ఆమె టీవీ చూస్తూ అంటే అది ఆ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి దాన్ని మనం అసమాపక క్రియగా అక్కడికే చెప్పవచ్చు. ఇక్కడ ఆమె టీవీ చూస్తున్నది అంటే అది సమాపక క్రియ కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు సమాపక అసమాపక క్రియలు అయితే ఉంటాయి. ఇది సమాపక క్రియకు సంబంధించి మనకు. నెక్స్ట్ అసమాపక క్రియ కూడా ఉంది. చూసి, కాలిపోయి, పడిపోయి, ఇలాంటివన్నీ పనుల్ని పూర్తి కాని పనుల్ని తెలిపే పదాలని మనము అసంపూర్తిగా ఉంటాయి. అసంపూర్తిగా ఉండే క్రియాపదాలని మనము అసమాపక క్రియలు అంటాము. చూసి ఇంకేం చేసింది ఉంటుంది కదా, చూసి అంటే సగం పని అయిపోయింది కాబట్టి ఇట్లా సగం అసంపూర్తిగా ఉన్నటువంటి వాక్యాల్ని మనము అసమాపక క్రియలు అంటాము. చూపించాడనేది సమాపక క్రియ అయితే, చూపించి అనేది అసమాపక. చూశాడు అంటే పూర్తి పని అయితే, చూసి అనేది సగం పని అవుతుంది, పూర్తి కాని పని. రాశారు, రాసి అంటే సగం అన్నట్టు, ఇంకా ఏదో ఉంది అన్నట్టు. సో మనకు నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. తెలుగు సంవత్సరాలని గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ఇవి మనకు 5th క్లాస్ తెలుగులో ఉన్నాయి. ఈ వరుస పూర్తయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలవుతాయి. దీన్ని మనం షష్ఠి వర్ష చక్రము అంటాము. ఈ 60 సంవత్సరాలు మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఫస్ట్ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. మన ఇంగ్లీష్ నెలలాగా జనవరి, మళ్ళీ అయిపోయినాక డిసెంబర్, జనవరి ఎలా స్టార్ట్ అవుతుందో అదేవిధంగా తెలుగు నెలలు 60 అయిపోయిన తర్వాత మళ్ళీ 60 మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మళ్ళీ మొదలవుతాయి కదా, దీన్ని మనము షష్ఠి వర్ష చక్రము అని అంటాము. షష్ఠి వర్ష చక్రం అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ తెలుగు నెలలో ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోనాలు. దీన్ని తెలంగాణ రాష్ట్రం అధికారిక పండుగగా ప్రకటించడం జరిగింది. బోనాల పండుగ అనేది గ్రామ దేవతలను పూజించే పండుగ. గుర్తుపెట్టుకోండి, బోనాల పండుగ ఎవరిని పూజిస్తారు ఆప్షన్స్ ఇచ్చి అడగొచ్చు, లేదా కింది వాటిలో సరైనది ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంది. బోనాల పండుగ గ్రామ దేవతలను పూజిస్తారు అని ఇవ్వచ్చు, బోనాల పండుగను గ్రామ దేవతలను పూజించరు అని ఇవ్వచ్చు, బోనాల పండుగ అంటే వేరే ఒక దేవత పేరు ఇచ్చి వారిని పూజించి అని ఇవ్వచ్చు. అంటే మీకు పైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సరికానిది అడిగినాము, కానీ సరైనది అడిగినప్పుడు మీకు ఇలాంటి స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బోనాల పండుగ అంటే గ్రామ దేవతలను పూజించే పండుగ. ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా అనగా వర్షాకాలం వరకు జరుపుకుంటారు. సో ఈ పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుగు మాసంలో అంటే ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుందంటే శ్రావణ మాసం చివరి దాకా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి.
సికింద్రాబాద్లో జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ఇట్లాంటి ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలు పూజించే పండగనే బోనాల పండగ. సో వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతుని ఊరడి అంటాము. ఇది 2016 టెట్లో రావడం జరిగింది. 2016 టెట్లో ఈ యొక్క క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ఊరడి తర్వాత బోనాలుగా మారింది. సో ఫస్ట్ ఊరడి ఉండే తర్వాత బోనాలుగా మారింది. బోనం అనగా అర్థం భోజనం, కుండ అనే అర్థాలు ఉన్నాయి. ఇవి దేవికి సమర్పించే నైవేద్యము. అర్థమందా? బోనం అంటే అర్థం భోజనం అవుతుంది, కుండ అని కూడా 2 అర్థాలు ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలంకరించిన కుండను అలంకరించిన తర్వాత అలంకరించిన కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దాని కుండ అది కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. ఈ తంతును ఏమంటారు? సాక అంటారు. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దీన్ని స్టేట్మెంట్ లాగా అడగవచ్చు లేదా డైరెక్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. ఈ మొత్తం ఇచ్చేసి క్వశ్చన్లో మీకు కింద ఆప్షన్లలో ఇలా సాక, ఊరడి ఇలాంటి పదాలు ఇచ్చి సరైనది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అలంకరించిన కుండలో ఫస్ట్ పసుపు కలిపిన వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూరలు. గుర్తుపెట్టండి, పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర. ఇవి వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండ పెడతారు. దాన్ని అలంకరించి దానిలో నీళ్లు పోస్తారు. అందులో బెల్లం, పెరుగు వేస్తారు. ఈ తంతుని మనం సాక అంటాము. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోర్లించిన మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతుని మనం రంగమొక్కుడు అంటాం. బోనాలప్పుడు భవిష్యవాణి చెప్పడాన్ని ఏమంటారు అంటే రంగమొక్కుడు అంటారు. ఈ విధంగా అడగొచ్చు. పసుపు అన్నంతో రోగ నిరోధక శక్తి అయితే ఉంటుంది. పసుపు అన్నంలో పోలాల అమావాస్య శ్రావణ మాసం చివరి రోజు వస్తుంది. సో మనకి ఇదేమో ఈ బోనాల పండుగ ఏమో మనకు ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం చివరి దాకా ఉంటే శ్రావణ మాసం చివరిలో మనకు మళ్ళీ ఏమొస్తుంది? పోలాల అమావాస్య పండుగ వస్తుంది. సో ఇది బోనాలకు సంబంధించి మీకు నేను ఈ యొక్క పీడిఎఫ్ని షేర్ చేస్తాను గ్రూప్లో. మీరు టెన్షన్ పడకండి, ఒకసారి వినండి. విన్నాక మళ్ళీ ఒకసారి చదువుకోండి, బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చిట్యాల ఐలమ్మ, చాకల ఐలమ్మ అంటాం. ఈమె ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టింది. తండ్రి సాయన్న, తల్లి పేరు మల్లమ్మ. 13 మేట వివాహమైంది. ఎవరితో అంటే చిట్యాల నర్సింగులతో ఈమె యొక్క పెళ్లి కావడం జరిగింది. టోటల్గా మళ్ళీ గేయం రూపంలో ఉంటుంది ఈ యొక్క లెసన్ మొత్తం. కొన్ని జాతీయాలు చూడండి. ఇక్కడ కడుపు మండింది, కాలికి బుద్ధి చెప్పు, తల ప్రాణం తోకకు వచ్చినట్లు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, తోక తొక్కిన తాచు, అరికాలి మంట నెత్తికెక్కినట్లు, తంతే పరుపులో పడ్డట్టు. ఇవన్నీ జాతీయాలు ఒక ఇచ్చి అడుగుతారు. కడుపు మండింది, కాలికి బుద్ధి చెప్పు, ఇది ఏంటిదని అడుగుతారు. కింద జాతీయము, సామెత, సూక్తి, ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చి మనము సరైన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి జాతీయాలు మనం ఒకసారి చదువుకొని ఉంటే మనకు క్వశ్చన్ ఇది కనిపించగానే మనం డైరెక్ట్గా జాతీయాలు అని దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకుంటే ఏదైనా బెటర్గా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి, అవే వస్తాయి. వేరే ఏవి బయటి జాతీయాలు అవసరం లేదు, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయే అవసరం ఉంటుంది. పోయింది పొల్లు, ఉన్నది గట్టి, ఇవన్నీ జాతీయాలు అన్నట్టు మనకు 5th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి జాతీయాలు. ఇక భాషను గురించి తెలుసుకుందాం. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు, క్రియాసహిత వాక్యం. వెంకయ్య నిద్రపోతున్నాడు, క్రియాసహిత వాక్యం. పోతన్న గొప్ప కవి, క్రియారహిత వాక్యం. కుంటాల జలపాతం అందమైనది, క్రియారహిత వాక్యం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మీకు చెప్పాలి. నేను 3rd క్లాస్ తెలుగులో 2021-22 టెక్స్ట్ బుక్లో కుంటాల జలపాతం గురించి నిర్మల్ జిల్లాలో ఉంది అని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ 2023-24 టెక్స్ట్ బుక్లో మాత్రము ఆదిలాబాద్ జిల్లాలో రేగొండ మండలంలో ఉంది అని ఇవ్వడం జరిగింది మన యొక్క కుంటాల జలపాతం. సో 2021-22 టెక్స్ట్ బుక్లో నిర్మల్ జిల్లా ఉంది. 2023-24 ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో మాత్రము కుంటాల జలపాతము ఆదిలాబాద్ జిల్లాలో ఉంది అని మాత్రం ఉంది. సో మనము ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్నే కన్సిడర్ చేయాలి. కాబట్టి కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ క్రియారహిత వాక్యం అంటే ఏంటంటే పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారంటే క్రియ ఉంటే క్రియాసహిత వాక్యం, క్రియ లేకుంటే క్రియారహిత వాక్యం. క్రియ ఉంది కదా, ఆడుకుంటున్నారు అనేది క్రియ కాబట్టి క్రియాసహిత వాక్యం. వెంకయ్య నిద్రపోతున్నాడు, ఇది కూడా క్రియాసహిత వాక్యం. నిద్రపోవడం అనేది ఒక పనే కాబట్టి ఇది కూడా క్రియాసహిత వాక్యం అవుతుంది. పోతన గొప్ప కవి, ఇక్కడ ఇలాంటి పని లేదు, క్రియా పదం ఇక్కడ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యము. పోతన గొప్ప కవి.
కుంటాల జలపాతం అందమైనది. ఇది క్రియారహిత వాక్యము. ఎందుకంటే ఇక్కడ పని ఎక్కడ లేదు. ఇది అందమైనది అనేది దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఎవరి యొక్క గుణం? జలపాతం యొక్క గుణాన్ని తెలుపుతుంది. పోతన గొప్ప కవి. ఇది ఇక్కడ కూడా పని ఏం లేదు, క్రియాపదం లేదు, కాబట్టి ఇది కూడా క్రియారహిత వాక్యం. అడిగారు ఇక్కడ ఒకసారి. పోతన గొప్ప కవి అని ఇచ్చి కింద క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం, ఇంకా 4 సమాప క్రియా ఇలా ఇవ్వడం జరిగింది. సో అలా సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టేట్మెంట్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్రిస్మస్ సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ ఉంటే డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉంటుంది. డిసెంబర్ 26 బాక్సింగ్ డే ఉంటుంది. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే విభక్తులు. లాస్ట్ టెట్ 2022లో అడగడం జరిగింది. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ఏంటి అంటే విభక్తులు. డైరెక్ట్ ఇదే విధంగా ఇచ్చినాం. యాజ్ ఇట్ ఈజ్ లైన్ ఉంటుంది మన యొక్క టెట్ పేపర్ 2లో. సో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మేము చూడండి, ఆ ఒక క్వశ్చన్ చూపిస్తాను. నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్కి సంబంధించి నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ప్రీవియస్ పేపర్ 2022లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది విభక్తులకు సంబంధించి. 5th క్లాస్లోకి యాజ్ ఇట్ ఈస్ బిట్ ఇవ్వడం జరిగింది. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది అడిగించి కింద అడిగారు. విభక్తులు అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చింత చెట్టు పాఠంలో కొన్ని జాతీయాలు సామెతలు ఉన్నాయి. వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ రాయలేదు. సో అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. అది 5th క్లాస్ తెలుగుకు సంబంధించి కంప్లీట్ అయిపోతుంది. 5th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అంతా వచ్చింది, కవర్ అయింది మనకు. 5th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి కంటెంట్ కూడా అంతా కవర్ అయింది. నేను నెక్స్ట్ మీకు 5th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఈ 3 క్లాసులకు సంబంధించినటువంటి కంటెంట్ గ్రామర్కు తీసుకొని ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తొందరలోనే. సో అది మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది 2-3 డేస్లో. సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.